హాయ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఒక ఆయన కొత్తగా ఇల్లు కొనుక్కొని ఇంటి పని అంతా చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు ఫ్రెండ్స్. ఒక నెల రోజుల తర్వాత తను గమనించింది ఏంటంటే ఇంటి ముందు ఒక జాన్ చెట్టు ఒకటి ఉంది. ఆ జాన్ చెట్టు మీద డైలీ సాయంత్రం వేసరికి రెండు గబ్బిలాలు తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇదేంటిది ఇంటి ముందు గబ్బిలాలు తిరుగుతున్నాయని చెప్పి మా ఫ్రెండ్ చాలా భయపడ్డాడు. తర్వాత నాకు ఫోన్ చేసి అడిగితే నేనన్నాను, అయ్యే సాయంత్రం చెట్టు చుట్టూ తిరిగి ఆటికి అవి ఉండే చెట్టు కాడికి వెళ్ళి పడుకుంటాయిలే, వాటి గురించి పెద్దగా ఆలోచించబోకని చెప్పాను. తర్వాత ఒక 4 రోజుల తర్వాత మా ఫ్రెండు 3:30 ఆ ప్రాంతాన్ని లెగిసి బయటకు వస్తే ఆ గుడ్లగూబలు అప్పుడే చెట్టు మీద నుండి లెగిసి, సారీ ఫ్రెండ్స్, గుడ్లగూబలు కాదు గబ్బిలాలు, ఆ గబ్బిలాలు చెట్ల మీద నుండి లెగిసి అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయంట ఫ్రెండ్స్. అది చూసి మా ఫ్రెండ్ నాతో చెప్పాడు, ఇలాగా గబ్బిలాలు ఆ రోజు చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి వెళ్ళిపోతాయి అంటావు, మళ్ళీ అవి వెళ్ళలేదు, నేను ఈరోజు ఉదయం కూడా చూశాను తిరుగుతున్నాయని అని బాధపడుతున్నాడు ఫ్రెండ్స్. అసలు గబ్బిలాలు ఇంటి ముందున్న చెట్టుకి ఉండటం మంచిదా చెడ్డదా? తనేమో నన్ను అడుగుతున్నాడు. నేను ఎవరిని అడిగినా కూడా దానికి సరైన సమాధానం చెప్పట్లేదు. నాకేమో తెలీదు, కానీ తన బాధ చూస్తే దానికి సమాధానం చెప్పాలనిపిస్తుంది. మీ ఎవరికన్నా మన సబ్స్క్రైబర్లకు కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఆ గబ్బిలాలు ఇంటి ముందు తిరగొచ్చో తిరగకూడదు, అది మంచిదా చెడ్డదని తనకు చెప్తే తను కూడా కొంచెం స్ట్రెస్ తగ్గి ఫ్రీగా ఉంటాడు.